రా నాయన, అసలు రోడే లేదు. రోడ్ అనడానికి కూడా తప్పిపోయినాం. మా ఇద్దరిని తీసుకుపోనీకో ఈ పెద్ద మనిషి వచ్చిండు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్లీ ఉదయ్ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో లాస్ట్ వీడియో చూసి కదా మన రిచ్ బేకర్ది చింటుది మంచిగా వచ్చిందని చెప్పేసి చాలా మంది అన్నారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. సో మాకు మీ సపోర్ట్ ఇలానే కావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తాం. ఈ రోజు వీడియో ఏంటంటే, అయితే మా ఊరు నుంచి ఒక 30-40 కిలోమీటర్ అవతల ఒక గుట్ట ఉంటుంది, సిద్ధి ఈశ్వరుడు అని చెప్పేసి ఒక గుట్ట ఉంటుంది అనమాట. అక్కడ మంచిగా ఉంటుంది లొకేషన్. అక్కడ నుంచి ఆ గుట్ట నుంచి కాశీకి వెళ్లే దారి కూడా ఉందట. మనమైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి నెల రోజుల నుంచి ప్లానింగ్ చేస్తున్నాం, కానీ ఒక్కరిద్దరు వెళ్ళారట అక్కడికి. సో అందుకని చెప్పేసి ఎన్ని రోజులు వెయిట్ చేసినాం. సో మా బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారట ఈ రోజు, వాళ్ళతోటి కలిసి వెళ్దామని చెప్పేసి సాయి నేను ఇద్దరు అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఆ ప్లేస్ లో సిగ్నల్ ఉండదు, రోడ్ ఉండదు. పెద్ద టాస్క్ ఏంటంటే, మా బాబాయ్ వాళ్ళ ఊరి వరకు రోడ్ మంచిగా ఉన్నది, కానీ అక్కడ నుంచి ఆ గుట్టకి వెళ్ళడానికి రోడే లేదు అసలు. మొత్తం ఫారెస్ట్ ఉంటది, బండలు, ఇసుక, వాగులు అవన్నీ ఉంటాయి, రోడ్ ఉండదు. అయితే 3 వీలర్ లాంటి వెహికల్స్ అయితే వెళ్ళాయి, జీబులు కానీ ట్రాక్టర్లు. జీబులు కూడా నాకు తెలిసి వెళ్ళాయి, జీబులు కార్లు వెళ్ళాయి. ఓన్లీ ట్రాక్టర్లు బైకులు మాత్రం వెళ్తాయి. మా బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం దమ్దం అయిపోయింది బండి మొత్తం. అయితే చాలా మంది ఎడ్ల బండి మీద కూడా వస్తారు అక్కడికి. మేము వెళ్ళినప్పుడు దాదాపు ఒక 50 ఎడ్ల బండ్లు ఏమో వచ్చినాయి, తర్వాత 6 ట్రాక్టర్లు ఏమో వచ్చినాయి. ఇక బైకులు అయితే లెక్కేలేదు ఎన్ని వచ్చినాయో. సో అందరు ఒకేసారి కలిసి వెళ్ళినాం అక్కడికి. ఇద్దరిద్దరు మాత్రం, ఒక్కరిద్దరు వెళ్ళాలి, ఎందుకంటే బాగా తిక్కు ఫారెస్ట్ ఉంటుంది. అయితే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏడున్నదంటే, మన కొమరభీం ఆసిఫాబాద్ డిస్టిక్ బెజ్జూర్ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 7-8 కిలోమీటర్ కూడా మొత్తం ఆఫ్ రోడే ఉంటుంది అన్నమాట. ఇంకా గుట్ట దగ్గరికి పోయిన తర్వాత ఇగో ఇట్లా చిన్న దేవార లెక్క ఉంటుంది, దీన్ని భీమన్న దేవుడు అని చెప్పేసి వెళ్తారట వాళ్ళు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళే ప్లేస్కి స్టార్ట్ అవుతుంది అనమాట. రోడ్ మాత్రం విపరీతంగా ఉన్నది. యాక్చువల్గా వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి ఆ రోడ్ క్లిప్స్ అన్ని తీసేసినాం. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ మనం ముంగట పోతాడు కదా మా బాబాయ్ అన్నమాట, మా సొంత బాబాయ్. ఈ బుడ్డోడేమో మా బాబాయ్కి జాంజిగిరి దోస్తాట. ఇగో ఇదే అన్నమాట మన ఎగ్జాక్ట్ లొకేషన్. అయితే ఇక్కడ నుంచే కాశీకి దారి ఉంటుంది, సిద్ధేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహము, దాని పక్కకు ఇంకొక గుహ కూడా ఉన్నదంట. అది కూడా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మస్తు ఉంటుంది. గుండమా స్నానం చేస్తా ఇంట్లో ఎట్లా కలిసి 97 గెలు ఉన్నది దీనికి. అట్లా కలిసి దిగి భీమన్న దేవుని తానం చేపిస్తా. ఎక్కడ ఉన్నది భీమన్న దేవుడు? లేపుతాడు అక్కడ సిద్ధేశ్వరి పక్కన ఉన్నారు, తీసుకొచ్చి ఇక్కడ తానం పోసి మళ్ళీ అక్కడ పోయి తీసుకుపోయి మేకపోతే పోతాడు. గుడి గుడి అటున్నది మీదిగా. ఆంజనేయుని గుట్ట ఎటున్నది? వెనక ఉన్నదా? ఫస్ట్ కనిపెట్టి లెవెల్ బాబాయ్ అసలు ఇక్కడ ఉన్నదని. 100 సంవత్సరాలు అవుతానేమో, 100 సంవత్సరాల కన్నా ఎక్కువ అవుతుంది. దీన్ని ఎవరు కనిపెట్టిలేము అసలు. భీమన్న దేవుడా? మేకపోతులు అని ఇక్కడ పోతారు, మేకపోతులు, కోళ్ళు. ఇక్కడ నుండి గుహ లోపలికి. ఎక్కడికి వెళ్తుంది గుహ?
కాశీకి వెళ్ళేదా? లైట్గా పిల్లలు కాశీకి ఒకటి ఇక్కడ నుంచి ఏమున్నది రా లోపల? గబ్బిలాలు ఉన్నాయి ఇలా. నేను అలా పట్టనేమరా నాకు తెలిసి. పట్టకుండా బ్యాగ్ రమ్మలేదు ఎందుకంటే ఇబ్బంది ఎందుకు. ఇదే లాస్ట్ అంటే ఇంకా ముందుకు పోవచ్చు, కాకపోతే మనం పట్టం వల్ల ఇక కాలు అందుకొని మెల్ల మెల్ల ఆడవాళ్ళు మనం ఎందుకు పడతాం? మనం ఉందాం చెప్పడానికి. ఇది చొరద్దు స్వామి కొంత దూరం మళ్ళా అంగి అంగి పోబడతా పడుకొని పోబడతా. అన్నలు ధనం దాచి అంటే ఇక్కడ పెద్దలు ఎవరు నిర్ణయించో తుర్కా జమాన్ల కాడ నుంచి ఉన్నది. రంగదాముని గుడి ఎప్పుడు నిర్ణయించిందో అప్పుడు సిద్ధయ్య గుడిని నిర్ణయించింది. ఆ ముండ్లు జపాలు ఎవరున్నారో అప్పుడు ఆ దేవుని చెక్కిండ్లు, ఆ చెక్కి ఆ బొమ్మని తయారు చేసిండ్లు. అంజనేయుడు సిద్ధేశ్వరుడు ఉన్నది కానీ వీడు శంకరుడే. సిద్ధయ్య స్వామి అంటే మనం ఒక అవతారం ఎత్తాం కదా, ఒక అవతారం నరసింహ అవతారము. మనము ప్రహ్లాదం చంపడానికి శ్రీకృష్ణుడు నరసింహ అవతారం ఎత్తిన అట్లా అట్లయితే సిద్ధేశ్వరి స్వామి అని చెప్పేది. సిద్ధేశ్వర స్వామి అని బొమ్మని చెక్కినడు ఏ మహాత్ముడు ఎవడు ఏ పూజారో తెలియదు. కానీ మా తాతల ముత్తాతల 3 తంతుల కానీ చూసినా కూడా ఇంతే. నేను నీరు సందే వస్తున్నాయి పూజారికి. దీన్ని ఎవరు కనిపెట్టిండు? గొడ్లోళ్ళు ఎడ్లోళ్ళు కనిపెట్టచ్చు. అప్పుడు 3 తంతులు మా అయ్యకి కూడా తెలియదు అట. ఆ కాలం వాడు మా అయ్యకి తెలియదు. ఆ కాలంలో అయింది. ఇది 100-200 సంవత్సరాల క్రితం. అయితే నేను ఇక దీని పల్లకొట్టిండు. నేను చెప్తాను స్వామి ఈయన మంచిగా చెప్పింది. దీని పల్లకొట్టిన పోత్రం ఎవరు అక్కడ ఆంజనేయుడు ఉండే. ఆంజనేయుడి విగ్రహాన్ని తలకాయ తీసిండు. మన తమ్మల ముసలి అది ఉండాలా? తమ్మల ముసలవా భోగ రంగసాని అంటే రాజుల కాలం నాటిది. వాళ్ళు మరి అడవిలోకి వచ్చి ఉన్నాడు ఎప్పుడు 100 సంవత్సరాల పైనదే. ప్రతి ఆదివారం ప్రతి గురువారం 2-3 మండలాలు 2-3 మండలాల ప్రజలందరూ ఆదివారము గురువారం ఖచ్చితంగా అసలు అన్నట్టు. కింద పడక అల్లవాడిగా ఇది ఆంజనేయ విగ్రహం కానీ కొందరు దుండగులు తెంపిళ్ళు తల తీసి నంది ఇగో నంది విగ్రహాన్ని మొత్తం పగలగొట్టిల్లు ఎవరో తెలియదు మనకు. మన దగ్గర పాత ఫోటో ఉన్నది ఈ బ్రో దగ్గర, చూడండి ఇగో ఎంత సూపర్ ఉంది చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం. సో అక్కడ చూసినాం కదా సిద్ధేశ్వర స్వామి, అది ఫస్ట్ది. తర్వాత ఆంజనేయ స్వామి గుహ, తర్వాత ఇంకొక 2 గుహలు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. సో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినా కదా ఒక్కరిద్దరు అయితే పోరాదు అని చెప్పేసి. ఇగో ఇందుకే అనమాట. ఖచ్చితంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇద్దరు సపోర్ట్ కావాల్సిందే. ఒక్కరికి ఇద్దరికి అయితే కష్టం. మా సాయిగాడు ఇంకా మా డాడీ ఇక్కడ ఎక్కరాదని చెప్పేసి అటు కింద ఆగిళ్ళు. నేనైతే కొద్దిగా ధైర్యం చేసి ఎక్కిన, చెమటలు గారిపోతున్నాయి. కానీ ఇది మాత్రం దారుణం. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత సూపర్ ఉండే, మొత్తం అంతా చిందరవందర చేసి పడేసిళ్ళు. ఉదయ్ ఒకసారి జారింది పోయినా అనుకున్నా కానీ అక్కడ జారింది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి స్లిప్ అయితే డైరెక్ట్ అక్కడ గుండం నీళ్ళ గుండం ఉన్నది అక్కడ. స్లిప్ అయింది
లోపల ఏముండే? లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది, ఒకటి నంది, మళ్ళా శివలింగం ఉన్నది. కాకపోతే అవి మొత్తం అందరు పలగొట్టిలు, ఎవరు పలగొట్టిలు తెలియదు, మొత్తం దుక్కు దుక్కేసి పడేసిలు. ఇప్పుడు వెళ్ళినాం కదా, ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది అక్కడ ఆ మధ్యలో ఉంది. అక్కడి నుంచి కిందికి చూడండి ఎంత లోతుకుందో. ఇప్పుడు ఇది ఇంకో గుహ అట. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకొక గుహ అన్నమాట. లోపల ఏముందో వెళ్ళి చూద్దాం. అంటే ఏమున్నది బాబాయ్? సొరంగం. అది ఏడికి పోతో ఎంత దూరం పోతుందో ఎవరికి తెలియదు. అప్పటి వెనకటి కాలంలో ఇటు చూసినా మొత్తం ఏడికి పోతో ఎంత దూరం. అసలు ఈ సొరంగాలన్నీ అంటే వాడంతా అవే ఏర్పడ్డాయి లేకపోతే ఎవరన్నా చేసారు? అప్పటి వెనకటి కాలంలో అరంగ పడతావా ఇలా ఇటు చూసినా మొత్తం. అరే మీదెక్కిన 60 చేంజ్ ఉంటుంది మన దసరా ఆఫర్లో ఉన్న 30 చేంజ్. ఇటు ఒకటి ఉన్నది గుహ. ఇటు ఒక గుహ ఉన్నది, ఇటు ఒక గుహ ఉన్నది. అది ఎటు ఎంత దూరం ఉన్నదో లోపల ఏమున్నది ఎవరికి తెలియదు. దోమలు ఉన్నాయి. ఎటు లోపల ఇంకున్నది, ఇటు లోపల ఉన్నది ఇంకా. ఊరు దేవుడా, లైట్ చూపు, లైట్ చూపు. అంటే ఇటు నుంచి అది ఎటు పోతుందో ఇక తెలియదు మనకు. మొత్తం లోపలికి ఉన్నాయి. ఇక్కడ పచ్చి పచ్చిగా ఉన్నాయి, నీళ్ళు వస్తాయా? ఇటు ఒకటి ఉన్నది. చూడగానేమో మనిషి ఇటు తోమాట లోపల పోయిన తర్వాత మంచి తిరిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ హోల్ ఏమో చిన్నగా ఉన్నది, లోపల పోయిన తర్వాత ఇంకా పెద్దగా ఉంటుంది. నిలబడేంత ప్లేస్ ఉన్నది లోపల. ఎవరైనా పోయిలా మరి వాళ్ళకు? ఎవరు పోలే ఏదో పోయితే అనుకుంటాను. పోతా మరి ఇప్పుడు. భయం అవుతుంది, బాగా భయం అవుతుంది మరి చూస్తారు. సో వీటినైతే బారిగుండలు అంటారట. ఇందులో చాలా ఏళ్ళ క్రితం భీముడు ఉంటారు కదా, అతనైతే ఇందులో స్నానం అయితే చేశారు. మనకి ఊరలో అయితే చెప్తున్నారు, మనకు అంత అయితే ఐడియా లేదు. సో అయితే చాలా లోతుంది. ఇక్కడ చూపెట్టుకున్నారు ఎంత లోతు వస్తున్నాము. ఇలా ఎడ్జ్ వరకు పోకు. మేము ఇద్దరు ఇంత పెద్ద గుడి కూడా తప్పిపోయినాం. మా ఇద్దరిని తీసుకుపోనీకో ఈ పెద్ద మనిషి వచ్చిండు. ఏం రాదు, ఎక్కడున్నారు మన వాళ్ళు. సో గాయ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.